హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎక్కువ ఫైబర్ ఉన్న స్వీట్ కార్న్ ఇక్కడ బీన్స్ అయితే 2 వేసి ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో అయితే వీడియోలో అయితే మొత్తం చూడండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ విధంగా అయితే నేను ముందుగా అయితే బీన్స్ని అయితే కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ స్వీట్ కార్న్ కూడా పైన పీల్ నీట్గా తీసేసి నేనైతే నైఫ్ తీసుకొని దాంతో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క పీస్ ఇలా వల్చకుండా అలా చాకుతో అయితే కట్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలా కొద్దిగా స్వీట్ కార్న్ తీసుకున్నాను. అదేవిధంగా బీన్స్ కూడా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఈ విధంగా అయితే ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే మనము దాంట్లో అయితే వేసుకుందాము. ఇలా బీన్స్ చాలా ఫైబర్ ఉంటుంది కదా, మంచి ప్రోటీన్ కదా, చాలా బాగుంటుంది. లంచ్ టైంలో ఇలా చేసుకొని తింటే చాలా హెల్దీ కూడా. బీన్స్ ఎక్కువగా తీసుకోండి. ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత ఆ 2 ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు మనమైతే పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి అయితే ముట్టించుకొని మనం దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి అయితే తగినంతగా ఆవాలు జీలకర్ర లైట్గా వేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నెలో స్వీట్ కార్న్ బీన్స్ పెట్టుకున్నాం కదా, సో అవి కూడా దాంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము వాటరు ఒక చిన్న గ్లాస్తో పోయాలి. వీటిని ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి. స్టీమ్ కుక్కర్ ఉంటే స్టీమ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసేసి నేను మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ అయితే బాగా ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని నీట్గా మళ్ళీ ఒక 10 మినిట్స్ అంతే మూత పెట్టేసి ఉంచిన తర్వాత మనకి ఇక్కడ బీన్స్ స్వీట్ కార్న్ చక్కగా ఉడికిపోతాయి కదా, సో నేను ఈ మిశ్రమాన్ని అయితే పొయ్యి ఆపేసుకొని మనం ఇందాక ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, సో అదే గిన్నెలో ఈ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. ఇలా బాయిల్ చేసినాక ఇలా ఉడికిన బీన్స్ను స్వీట్ కార్న్ని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని దానిలోకి వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి. ఈ విధంగా 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఒక స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకొని ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దాంట్లో అయితే వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా బీన్స్ స్వీట్ కార్న్, సో ఆ మిశ్రమాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని చక్కగా బాయిల్ అయిపోయింది కదా, వాటర్ ఎక్కువ లేకుండా అలా ఒక గ్లాస్ వేసుకుంటే మనకు ప్రోటీన్ అనేది వేస్ట్ అవ్వకుండా చక్కగా స్టీమ్ అవుతుంది. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి నీట్గా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి అయితే ఒక స్పూను ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మీరు కారం తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. ఇక్కడ ఒక స్పూన్ కారం వేసి నీట్గా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే అంతే ఉంచేయాలి. ఈ విధంగా 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి తగినంత కొత్తిమీర వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినాక మళ్ళీ ఒకసారి నీట్గా బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మూత పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ తర్వాత పొయ్యి ఆపేసుకొని చక్కగా అన్నీ కుక్ అయిపోయాక మనమైతే ఒక బౌల్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. బీన్స్ స్వీట్ కార్న్ వేసుకొని ఇలా స్పైసీగా కొద్దిగా కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చపాతీ చేసుకున్నప్పుడు కానీ పప్పుచారు రసం ఏదన్నా చేసుకున్నప్పుడు అన్నం పక్కన ఇలా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.